ఇరాన్ చమురుని మళ్ళీ కొనొచ్చు అని ఎప్పుడైతే ఆంక్షలు సడలించింది అమెరికా, ఆ తర్వాత నుంచి అందరూ కొంటున్నారు అక్కడ. భారత్ కూడా 6,70,000 80,000 బ్యారెల్ చమురుని కొనింది. ఒక షిప్లో లోడ్ కూడా చేసింది. ఆ షిప్ భారత్కి రేపటికల్లా చేరుకోవాలి. ఇదంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఇప్పుడు ఆ షిప్ యొక్క ట్రాకింగ్ చైనా వైపు చూపిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆ షిప్ పేరేమొచ్చేసి ఫింగ్షన్. ఈ చమురు ట్యాంకర్ ఫింగ్షన్ తన గమ్యస్థానాన్ని మార్చుకొని చైనా వైపు వెళ్తున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ కెప్లర్ అయితే పేర్కొంది. ఈ 4న గుజరాత్లోని వడినార్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉంది. తాజాగా అది చైనాలోని డోగియింగ్కు వెళ్తున్నట్లు సంకేతాలు చూపిస్తున్నట్లే తెలిపింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అది చైనాకు వెళ్తుంది అని పొరపడాల్సిన అవసరం ఏమి లేదు. కొన్ని నివేదికలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ముఖ్యంగా భారత నివేదికలు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ షిప్ కూడా ఎక్కడికి వెళ్తుందన్న విషయం తెలియకుండా వెళ్తుంది. భారత్ షిప్ చైనా వెళ్తున్నట్లుగా, శ్రీలంక వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే జపాన్ కూడా వెళ్తుందేమో అనిపిస్తుంటుంది. అలాగే చైనా షిప్లు భారత్ వస్తున్నట్లుగా లేకపోతే ఇంకొక ప్రాంతం వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ చివరికి తన యొక్క గమ్యస్థానానికి అవి చేరుకుంటాయి అనే ఒక నివేదిక అయితే వస్తుంది. దీని గురించి భారత్ ఎక్కడ కంగారు పడలేదు. ఆ చమురు మనకే వస్తుంది, ఏప్రిల్ 4 సాయంత్రం కల్లా మనకు చేరుకుంటుందని భారత వర్గాలు ఇంతకుముందే ప్రకటించాయి. ఆ యొక్క షిప్పే ఇప్పుడు అంతర్జాతీయ జలాల్లోకి నిన్న ప్రవేశించడం, అది ఇప్పుడు మన దగ్గరికి రావడం జరుగుతోంది. అయితే ఇది చైనా వెళ్తుందంటే చైనా వెళ్ళడానికి 10% అవకాశం ఉంది, 90% మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కేవలం అలా ట్రాకింగ్లు మారుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ షిప్ ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియకుండా అలా మార్చుకుంటూ వస్తున్నాయి షిప్పులన్నీ కూడా. సో అంతే తప్ప ఇది చైనాకి అయితే వెళ్తాం, మనకే వస్తుంది.